ఒక అర్ధగంట నుంచి కొడితే ఇగో ఇవి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవైతే కొట్టినాము, ఇవంతా క్లీన్ చేసుకున్నాం. కొన్ని పండు ఉన్నాయి అనేసి అమ్మ తీసేసింది ఒక 10 గల. ఇవైతే ఇవి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఎట్లా చేస్తుందో చూద్దాం. అమ్మ సన్న ఎల్లిపాయల ముద్ద చెక్కలకు పట్టేయాలి, ఎందుకంటే చెక్క మెత్తగా కాకుండా పట్టించి ఆవాల పొడి ఇది పట్టియాలి. ఇవో సన్న ఎల్లిపాయల ముద్ద ఇట్లా పట్టియాలి, ముక్కలకు పట్టిస్తే మంచిగా ఉంటుంది. అంటే మెత్తగా కాకుండా చెక్క. ఇక ఆవాల పొడి ఇది అంటే ఏంపుకున్నావా? కొంచెం ఏంపిన ఆవాల పొడి కొంచెం చెక్కకు పట్టియాలి. చూపెట్టాలి. ఇగో ఆవాల పొడి ఇంత ఇట్లా పట్టియాలి. ఇవి పట్టించినాక మళ్ళీ జీలకర్ర పొడి, మెంతి పొడి మళ్ళీ పట్టియాలి. మా పచ్చడి ఎట్టుంటుంది, మీకు ఎట్టుంటుందో మాకు తెలియదు. మనం ఇట్లా పెడతావు నువ్వు, నీ స్టైల్లో నువ్వు ఇట్లా పెడతావు. నేను ఇట్లా పెడతా, మీరు ఎట్లా పెడతారో నాకు తెలియదు. కొంచెం మెంతి పొడి చూడు నువ్వు, మళ్ళీ నాకు తెలియదు. ఇగో 2 చెంచాలు మెంతి పొడి, అంటే దీనికి తగినంత కలపాలి. ఇది జీలకర్ర పొడి మనకు తగినంత వేసుకోవాలి. ఇంకో చెంచా చాలు. ఇవన్నీ మంచిగా కలుపుకొని రాగి కారము నూనె పట్టించుకోవాలి. నూనె చల్లారినాక ఇప్పుడు కారం ఇళ్ళనే పోస్తావు కదా? ఇళ్ళనే ఈ ముక్కలలోనే పోసేటప్పుడు మళ్ళీ పెట్టి. ఇప్పుడు ఈ 10 కాయలు ఉంటాయి అమ్మ. 10 కాయలకు దీంతో ఎన్ని కారం పోసినాం? దీంతో కారం ఫుల్ ఒకటి పోసినాం, హాఫ్ ఒకటి పోసినాం. అదే విధంగా సేమ్ ఉప్పు కూడా ఇట్నే పోసినాం. ఇట్లా కలుపుకున్నాం అనమాట 10 కాయలకు. ఇప్పుడు పోయాలన్నా కారం? వద్దు, జర చెక్కకు పట్టాలి కొంచెం అట్లా. అవి చెక్కలకు మోతాదుగా కారము ఉప్పు కలిపిన, అప్పుడు అవి కలిపిన, ఇది కలిపి నూనె పోసి జాడికి ఎత్తుకుంటే ఇక మంచిగా ఉంటుంది. అప్పుడే కమ్మటి వాసన వస్తుంది. అనియానికి పూరీలు వస్తున్నాయి అట అప్పుడే. అనియానికి అప్పుడే తినాలనిపిస్తుంది అట కదని, కమ్మటి వాసన వస్తుంది కదని. ఇందులో అన్నం వేసుకొని లాస్ట్కి తినాలి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు దాని గురించే వెయిటింగ్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని ఎప్పుడెప్పుడు తినాలా అని. ఏం చేస్తున్నావు అమ్మా? ఏదో కావాల్సినంత మామిడికాయ పచ్చడకు కావాల్సినంత నూనె పోసుకొని మామిడికాయ పచ్చడి పెడతాందుకు. ఆ నూనె ఎక్కడ నూనె? చెక్క గంగతోటి పెట్టింది. ఇప్పుడు ఎన్ని కాయలు ఉంటాయి? 10 కాయలు ఉంటాయి. అవి 10 కాయలు ఉంటాయి. ఇప్పుడు పోపున వేసుకొని పెట్టుకోవాలి ఇవి. తర్వాత నూనె కాగినాక మెంతులు వేయాలి, ఎల్లుల్లిగడ్డ ఇవన్నీ పోసి పెట్టి నూనె చల్లారుతుంది. నూనె చల్లారే వరకు కాయలు జర గాలికి ఆరబోయాలి. మెంతులు జీలకర్ర మెంతులు వేసినాం. ఫస్ట్ మెంతులు జీలకర్ర. ఇప్పుడు మిరపకాయలు ఎండిమిర్చి వేయాలి. జర మక్కినాక అవి వేయాలి. అవి వేసి ఇవి దించేటప్పుడు సన్నది వేయాలి. ఈ ఆయిల్ చల్లారాలి అన్నమాట. ఆయిల్ చల్లారాలి. చల్లారే వరకు మనం మామిడికాయ తయారు చేయాలి. ఎందుకు చల్లారినాక ఎందుకు వేయాలి? ఉడుకు మీద మంచిగా ఉండదు, పచ్చడి ఖరాబ్ అయిపోతుందా? పచ్చడి ఖరాబ్ అవుతుంది. నూనె మంచిగా ఆయిల్ చల్లారినాకనే మామిడికాయలు వేసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మంచిగా వేయాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కావాల్సినన్ని వేయాలి. ఇవి పండ్లు అయినట్టు కావాలి. కలుపుతుండాలి, ఎందుకంటే మెంతులు అడగంటాయి, మాడిపోతాయి. పసుపు వేయరమ్మా దీంట్లో? వేయరు, పసుపు వేయరు. ఎందుకు? మాక బట్టల పసుపు వేయరు. నాకు మా అత్త చెప్పేది,
మా అత్త మా చిన్నత్త నువ్వు ఇట్ట పెట్టాలి ఇట్ట పెట్టాలి అని చెప్పేది మా అత్త. ఇప్పుడు మీ అత్త స్టైల్లో చేస్తున్నాను అనమాట. మామిడికాయ మళ్ళీ మా ఆడబిడ్డ చెప్పేది రాముల అరిసెలు కూడా నాకు రాకపోయేది. అరిసెల పిండి బట్టి ఓ ఇటు అటు ఉరుకులేదు అది. నా పిల్లలు చేయనికి రాక, నాకు చేయనికి రాక, పాకం పట్టనికి రాక, పాకం పట్టడానికి రాక నీ అమ్మ ఎవరి దగ్గరికి పోయినా నన్ను కత్తిరిస్తారు. చెడిపోతా మునుగుతా తేలుతా అని ఏం చేసిన కదా ఇక నేనే చేసుడు మొదలు పెట్టిన. దేవుని దయ వల్ల మంచిగా వచ్చింది. ఇప్పుడు నువ్వే చేసుకుంటున్నావు? ఇప్పుడు నేనే చేసుకుంటా, అరిసెలు చేసుకుంటా, బూందు లడ్లు చేసుకుంటా, అన్ని చేసుకుంటా. ఇప్పుడు అన్ని వచ్చు అనమాట. ఇప్పుడు నీకు అన్ని వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. చన్నది వెళ్ళిపోయింది కానీ సన్న ముద్ద కచ్చపచ్చ దంచేసిన సన్న ముద్ద కూడా వేయాలి, ఎందుకంటే నూనెలో మంచిగా ఉంటుంది. ఆఫ్ చేసుకోవచ్చా ఇప్పుడు? విజయ్ చల్లగా కావాలి. అసలు మనం ఇప్పుడు కారం కొలుచుకోవాలి, ఉప్పు కొలుచుకోవాలి, మామిడికాయల్లో అది రెడీ అవుతుంది. ఈ చల్లగా అయ్యేసరికి అది రెడీ అయిపోతుంది అనమాట. ఉప్పు వేయకుండా పట్టిస్తాం కారం. 2 గ్లాసుల కారం పోతే 4 గ్లాసులు ఉప్పు పోయాలి. అట్ట కిలోకు మిరపకాయల కిలో అయితే 2 కిలోలు ఉప్పు. అది మామిడికాయ చూసుకుంటాం కనుక అంతేనా? అంతే. ఇక చల్లారుతుంది. ఆ పొడిది కూడా మీ సన్నది ఉందిగా రవ్వ ఇది కూడా మంచిగా ఉడుకుతుంది నూనెలో. ఆ నూనె నూనె వేడితోనే చల్లారుతుంది అనమాట. మంచిగా ఉంటుంది. మామూలు నేనైతే కొట్టుకునేదాన్ని చిన్నప్పుడు. అయితే నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలి. దీంట్లో అన్నం మస్తు టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అని ఊరిలో వస్తున్నాయి. అని ఈ జాడీలలో ఎత్తుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదమ్మా. ప్లాస్టిక్ దాంట్లో పెడితే తొందరగా పాడవుతుందా? తొందరగా ఖరాబ్ అవుతుంది. అది మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పెట్టినామో అప్పుడు లాస్ట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది. మా చిన్నతనంలో అయితే ఇంత పెద్దగా ఉండే కదమ్మా, ఇంత ఉండే, ఇంత ఎత్తుండే. ఇప్పుడు రాను చిన్నగా అయిపోతుంది. అప్పుడు అది 100 రూపాయలు, 150. ఇది ఇంతనే ఉంది. ఇది 750 రూపాయలు అమ్మా. ఇది అప్పుడు మాకు 100 పెద్దది. నా చెయ్యి పట్టకపోతుండే అలా. ఎంత లోతుంటుంది. 50 కాయలు పట్టేదండి. చెక్క గానుగతో తీసిన ఆయిల్ కదా, మంచిగా ఉంటుంది. పల్లి నూనె చెక్కతో తీసిన నూనె మంచిగా ఉంటుంది, సరిపోతుంది, ఊరుతుంది కదా. ఇళ్ళకి ఎత్తుకుందామా. జాడికి ఎత్తుతున్నాయిగా. అయిపోయింది పచ్చడి. అయిపోయింది పచ్చడి. రెడీ అయింది. ఇంతవరకు వచ్చేసింది దీంట్లో. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం వేసుకుందాం. అందులో ఆనియన్కి లేదు. సరే, ఇప్పుడు అది కలుపుకొని తింటుంటే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుందో. చికెన్ కన్నా మంచిగా ఉంటుంది. ఆనియన్కి లేదు, అబ్బికి నాకే ఉంచేసాము. లేదండి నీకు? మేము ఈ పచ్చడి గురించే, ఈ పచ్చడి మొత్తం కాదు, పచ్చడి గురించి కాదు, ఇట్లా అన్నం తినాలనే ఇష్టపడేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు పెద్ద బేషన్లో చేసేది అమ్మమ్మ. నేను నేర్తున్నప్పుడు అమ్మమ్మ పెద్ద బేషన్లో పెడితే ఎక్కువ రొట్టెలు పెట్టేది. రాదా ఏం కాదు కాబిడ్డ. వీడియోలో కాపాడట్లేదు వీరుడు. ఏం కాదు.
సూపర్ ఉంది. నా బిడ్డకి ఎప్పుడైనా తినిపిస్తా. ఇప్పటికి ఇద్దరు కొడుకు తినిపించాలి, బిడ్డకి తినిపించాలి. యాడ తిన్నా మళ్ళీ ఒక బుక్క తినంది ఉండదు. ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి అమ్మ చేత పెట్టిస్తా అని చెప్పినా కదా, పెట్టింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మ పచ్చడి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ అమ్మ కూడా చెప్పింది కదా, అరిసెలు మంచిగా చేస్తానని. అంటే మా తెలంగాణ భాషలో అరిసెలు అంటారు, లేదా బెల్లం అప్పలు అంటారు. అమ్మ అయితే సూపర్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ చేయాలి అని చెప్తే నేను మళ్ళీ అమ్మ చేత మళ్ళీ చేపిస్తాను. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడైనా సరే, ఇక్కడికి వచ్చినప్పుడైనా సరే మీకు ఫుల్ వీడియో చూపెడతా అమ్మ చేసే అరిసెలు ఎలా ఉంటాయో. అంతే ఫ్రెండ్స్, బాయ్. పచ్చడి అయితే సూపర్ ఉంది.